హలో! వెల్కమ్ టు విస్లర్. కానిస్టేబుల్ అభ్యర్థుల్లో ఎన్నో ప్రశ్నలు రేగాయి. మొదటిగా హోంగార్డ్ విషయమై చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్న సమయంలో అందరూ సందిగ్ధంలో ఉన్నారు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా 1167 పోస్టులు కూడా హోంగార్డ్‌లకు వెళ్ళిపోతున్నాయా? లేదా మార్క్స్ యాడింగ్ కేస్ అసలేమైంది? ఆ మార్క్స్ యాడింగ్ కేస్‌ని పూర్తిగా పక్కన పెట్టి, హోంగార్డ్ కేస్ మీద ముందు వరకు కూడా మార్క్స్ యాడింగ్ కేస్ మీద ఉండే కాన్సంట్రేషను మొత్తం హోంగార్డ్ కేస్ మీదకి ఎందుకు షిఫ్ట్ అయింది? అసలు నిన్న హోంగార్డ్ కేస్ జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత అందులో ఎవరికేం అర్థమైంది? నా వ్యూ ఈరోజు విస్ క్లబ్ ద్వారా మీ ముందు పెడుతున్నాను. ఇందులో ఏ హోంగార్డ్‌ని కూడా విమర్శించడానికి లేదు. జనరల్ యాస్పిరెంట్‌ని కూడా ఏం విమర్శించడానికి లేదు. కేవలం జడ్జిమెంట్ కాపీలో ఏమొచ్చింది? నేను దాన్ని చెప్పబోతున్నాను. దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఇక మీ ఇష్టం. దానికోసం మీరు ఏ విధమైన పోరాటం చేయాలనుకుంటున్నారో, పోరాటం చేయకపోయినా పర్లేదు. అసలేం జరుగుతుందనే విషయాన్ని మీరు ఒక జనరల్ అభ్యర్థి అనేవాడు చదువుకోవడమే కాకుండా అసలు ఏం జరుగుతుంది? బ్యాక్‌గ్రౌండ్‌లో అసలు ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు 24 గంటలు పుస్తకం పట్టుకొని ఒక బుక్ నాలెడ్జే కాదు. అసలు నోటిఫికేషన్ అరౌండ్ ది నోటిఫికేషన్ ఏం జరుగుతుంది? జడ్జిమెంట్‌లో ఏమొచ్చిందని మనం ఈరోజు చూద్దాం. అయితే మనకి హోంగార్డ్స్ తరపున వేసిన కేస్ ఏదైతే రిట్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నిన్న జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా కంక్లూజన్ చూసుకుంటే టోటల్‌గా 7 పాయింట్స్ అనేవి మనకి కంక్లూజన్‌లో మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ 7. మళ్ళీ చెప్తున్నాను, ఏ హోంగార్డ్‌కి వ్యతిరేకం కాదు. ఏ జనరల్ యాస్పిరెంట్‌కి కూడా వ్యతిరేకం కాదు. ఇచ్చిన జడ్జిమెంట్‌లో నాకేం అర్థమైందో అది మీకు చెప్తున్నాను. ఇందులో కూడా ఏమైనా తప్పుగా మీకు అనిపిస్తుంటే సారీ. నేనేం తప్పు చెప్పినా సరే దాన్ని కామెంట్ సెక్షన్‌లో కరెక్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే 7 పాయింట్స్‌లో ది సెకండ్ రెస్పాండెంట్ అంటే బోర్డ్. ఈ సెకండ్ రెస్పాండెంట్ అంటే బోర్డ్, హోలీస్ బోర్డ్ షల్ ప్రిపేర్ ఎ సెపరేట్ ఇంటర్-సే మెరిట్ లిస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ బీయింగ్ ఎ స్పెషల్ కేటగిరీ. ఇంటర్-సే మెరిట్ లిస్ట్ అంటే హోమ్ గార్డ్స్‌లో వాళ్ళకి వచ్చిన మార్కుల ఆధారంగా ఎన్ని మార్కులు వచ్చినా సరే, 1 మార్క్ రానియండి, 40 మార్కులు రానియండి, 25 మార్కులు రానియండి, వారు ఎస్సీ, బీసీ, ఎస్టీ ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వారైనా సరే, వాళ్ళకొచ్చిన మార్కుల్లో వాళ్ళకి ఒక సెపరేట్ మెరిట్ లిస్ట్ తయారు చేయాలి. అంటే ఇప్పుడు ఒక మార్క్ వచ్చిన ఒక దగ్గర వాడి నుంచి కూడా 150 మార్కులొచ్చినా, ఎన్ని మార్కులొచ్చినా సరే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఒక సెపరేట్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయాలి. అయితే ఇప్పుడు ఆ మెరిట్ లిస్ట్ లేదా అని మీరు అడగొచ్చు. ప్రస్తుతానికైతే ఒక మార్క్ వచ్చిన వాడిని ఎక్కడికి కూడా అలో చేయలేదు. ఈ ఆర్డర్ కాపీ ముందు వరకు కూడా 1 మార్కు, 25 మార్కులు, 40 మార్కులు వచ్చినోళ్ళని అలో చేయలేదు. అయితే సోమయాజులు గారు ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా ఇంటరిమ్ ఆర్డర్స్‌ని పట్టుకొని కొంతమంది బోర్డ్‌కి వెళ్లి ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు బోర్డ్‌కి వెళ్లి వాళ్ళకి స్టేజ్ 2 అప్లికేషన్ ఓపెన్ చేయించుకొని వాళ్ళు మాత్రమే అప్లై చేశారు. దాదాపుగా 1500 మంది. అయితే నిన్న వచ్చిన ఈ జడ్జిమెంట్ ప్రకారం హోంగార్డ్స్ మొత్తం ఎవరైతే ఈ 2022 నోటిఫికేషన్‌కి అప్లై చేసుకున్నారో ఆ హోంగార్డ్స్ మొత్తం కూడా ఈ నోటిఫికేషన్‌లో రెండవ స్టేజ్‌కి ఎలిజిబుల్ అయ్యారు. అంటే వాళ్ళకు ఒక్క మార్క్ వచ్చినా సరే మినిమమ్ కట్ ఆఫ్ మార్కులు ఏదైతే మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసినట్టు మనకు వెర్టికల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ మనం ఎవరైతే ఉన్నామో ఎస్సీ, ఎస్టీ, బీసీడీ, బీసీఏ ఈ ఎవరైతే ఈ ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమమ్ కట్ ఆఫ్ మార్కులనేవి ఉండటం జరిగింది. 40%, 35% అండ్ 30% ఇలా నిర్ణీత మార్కులు కట్ ఆఫ్ మార్కులనేవి నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. అయితే ప్రత్యేకంగా హోంగార్డ్స్‌కి నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎటువంటి నిర్ణీతమైన కట్ ఆఫ్ మార్కులు లేవు. ప్రిలిమ్స్‌లో ఎన్ని మార్కులొచ్చినా సరే వాళ్ళకి సెపరేట్‌గా మెరిట్ లిస్ట్ తయారు చేయమని నిన్న కోర్ట్ అనేది ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది ఫస్ట్ పాయింట్. వాళ్ళ కోసం సెపరేట్‌గా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేయండి. రెండో పాయింట్ చూసుకుందాం. ఈ రూల్ నంబర్ 3సి జీఓఎంఎస్ నంబర్ 87లో ఏదైతే మెన్షన్ చేసుందో ఈ ఇంటర్-సే మెరిట్ లిస్ట్ సెపరేట్ మెరిట్ లిస్ట్ అనేది ఏదైతే తయారు చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చిందో హోంగార్డ్స్‌కి అది దీనికి అడ్డు కాదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఈ రూల్ 3సి అసలేం చెప్తుందంటే ఈ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హారిజాంటల్ మేనర్ ఆన్ కంపార్ట్మెంటల్ బేసిస్ ఈ హారిజాంటల్ మేనర్ కంపార్ట్మెంటల్ బేసిస్ కింద రిజర్వేషన్‌ని భర్తీ చేయాలని ఉంది.
అలాగే 3సిలో మనం ఇంకోటి చూసుకుంటే ది వేకెన్సీస్ విచ్ రిమైన్ అన్‌ఫిల్డ్ ఏవైతే వేకెన్సీలు ఈ స్పెషల్ కేటగిరీలోనే ఒకవేళ 1167 పోస్టులు ఏవైతే హోమ్ గార్డ్స్‌కి రిజర్వ్ అయ్యి ఉన్నాయో, వాటిలో ఏవైనా అన్‌ఫిల్ అయ్యుంటే అవి షల్ బి యాడెడ్ టు ది వేకెన్సీస్ టు బి ఫిల్డ్ బై ది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. అవి వేరే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వేరే వాళ్ళతో భర్తీ చేయవచ్చు. 3సిలో మనం చూసుకుంటే ముఖ్యమైనవి హారిజాంటల్ మేనర్ ఆన్ కంపార్ట్మెంటల్ బేసిస్ ద్వారా హోమ్ గార్డ్స్ రిక్రూట్‌మెంట్ అనేది జరగాలని ఉంటది. అండ్ నెక్స్ట్ వేకెన్సీలు ఏవైతే ఉండిపోయాయో, మిగిలిపోతున్నాయో రిమైన్ అన్‌ఫిల్డ్ ఈ వేకెన్సీస్ ఏవైతే అన్‌ఫిల్డ్‌గా ఉండిపోతున్నాయో వాటిని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళు, వాళ్ళ ద్వారా భర్తీ చేయొచ్చు అని ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి 3సిలో మనం చూసుకోవచ్చు. కాకపోతే మనకి హోమ్ గార్డ్స్‌కి కంప్లీట్‌గా ఇస్తున్న పోస్టులు హోమ్ గార్డ్స్‌కి ఉన్న పోస్టులు ఇప్పుడు ప్రస్తుతం 1167 6100 నోటిఫికేషన్‌లో 1167 పోస్టులు హోమ్ గార్డ్స్‌కే ఇచ్చారు. దీనితో ఫిల్అప్ కాకపోతే అప్పుడు జనరల్ యాస్పిరెంట్స్‌కొస్తాయి. కాకపోతే ఇక్కడ ఎంతమంది హోమ్ గార్డ్స్ అప్లై చేశారంటే నియర్లీ 4000 మెంబర్స్ హోమ్ గార్డ్స్ అప్లై చేశారు. వీళ్ళలో 167 మందికి ఉద్యోగాలు రావా? కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే మినిమమ్ మార్క్స్ కూడా వీళ్ళకి అవసరం లేదు. మినిమమ్ మార్క్స్ కూడా లేకుండా వీళ్ళని కోర్ట్ అలౌ చేసింది కాబట్టి 4000 మందిలో ఒక మార్క్ వచ్చినా సరే నెగెటివ్ లేదు. ఒక్క మార్క్ వచ్చినా సరే వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి పోస్టులనేవి మిగలవు. 6000 ఈ ఒక 100 పోస్టులనిచ్చి 1167 పోస్టులు కంపల్సరీగా పోతాయి. అంటే మిగిలేవి మనకి 4933 పోస్టులు. మన మెయిన్ పాయింట్స్ వెళ్ళిపోతాయి ఇప్పుడు. రెండో పాయింట్‌లో మనకి 3సి అనే విషయం మీకు అడ్డు కాదు. కాబట్టి సెపరేట్ మెరిట్ లిస్ట్ హోమ్ గార్డ్స్‌కి మీరు ఇవ్వండి అని కోర్ట్ చెప్పింది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ చూసుకుంటే ఈ సెపరేట్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత హోమ్ గార్డ్స్‌కి కంపార్ట్మెంటల్ హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేయండి అనుంది. మూడో పాయింట్‌లో ఏముందంటే లిస్ట్ ఏదైతే ప్రిపేర్ చేయమన్నారు కదా! ఒక స్పెషల్ మెరిట్ లిస్ట్, సెపరేట్ మెరిట్ లిస్ట్ హోమ్ గార్డ్‌కి ప్రిపేర్ చేయమన్నారు కదా! ఆ లిస్ట్ ప్రకారంగా కంపార్ట్మెంటలైజ్డ్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇన్ రెస్పెక్ట్ టు ఈచ్ కేటగిరీ యాస్ పర్ ది నోటిఫికేషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ కంపార్ట్మెంటలైజ్డ్ హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా ప్రతి కేటగిరీలో కూడా హోమ్ గార్డ్‌కి వారి యొక్క పోస్టుల్ని కేటాయించమని చెప్పింది. రెస్పెక్ట్ టు కమ్యూనిటీకి ఏవైతే ఉంటాయో ప్రతి కమ్యూనిటీలో కూడా హోమ్ గార్డ్స్‌కి ఆ రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతది. యాక్చువల్లీ రిజర్వేషన్స్ అనేవి మనం చూసుకుంటే ఈ రిజర్వేషన్స్‌లో మనకి వర్టికల్ రిజర్వేషన్ అని ఉంటది. అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ అని ఉంటది. ఈ వర్టికల్ రిజర్వేషన్‌లో మనం అందరం వస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీ, బీసీ అండ్ ఎవ్రీవన్. ఈ హారిజాంటల్ రిజర్వేషన్‌లో స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటి కిందకొస్తారు. ఇంక్లూడింగ్ హెచ్‌జీస్. ఇప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషన్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓవరాల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని ఉంటది. అండ్ సెకండ్ వన్ ఈజ్ కంపార్ట్మెంటల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఇప్పుడు ఈ హోమ్ గార్డ్స్‌కి కంపార్ట్మెంటల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ చేయండి అని హైకోర్ట్ చెప్పింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఫోర్త్ పాయింట్ చూసుకుంటే ఇది హోమ్ గార్డ్స్‌లో నాన్ లోకల్ క్యాండిడేట్స్‌గా ఎవరినైతే పరిగణించారో తెలంగాణలో వర్క్ చేస్తున్న వాళ్ళకి లోకల్ క్యాండిడేచర్ అనేది ప్రొవైడ్ చేయమని ఇది ఇచ్చింది. సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ఈ సెకండ్ రెస్పాండెంట్ అంటే బోర్డ్ షల్ కంప్లీట్ ది ఎక్సర్సైజ్ యాజ్ ఎక్స్‌పీడియస్‌లీ యాజ్ పాసిబుల్ ప్రిఫరబుల్లీ వితిన్ 6 వీక్స్. 6 వారాల్లో ఈ సెపరేట్ మెరిట్ లిస్ట్ ఏదైతే తయారు చేయమందో అది పోలీస్ బోర్డ్ అనేది 6 వారాల్లో పూర్తిగా ప్రక్రియను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి ఆ మెరిట్ లిస్ట్. ఇది ఐదో పాయింట్. ఈ ఈ ఆరో పాయింట్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఇంట్రిమ్ ఆర్డర్స్ ఉన్నాయని హోమ్ గార్డ్స్‌కి ఎటువంటి ఫిక్స్డ్ రైట్ లేదు. కేవలం ఆ ఇంట్రిమ్ ఆర్డర్స్ హోమ్ గార్డ్స్‌ని రెండవ లెవెల్ ఎగ్జామినేషన్స్ అంటే ఈవెంట్స్‌కి మాత్రమే అలౌ చేయడానికి విత్ రెస్పెక్ట్ టు ది సెపరేట్ మెరిట్ లిస్ట్ అని ఈ సిక్స్త్ పాయింట్‌లో చెప్పారు. అయితే మనం చూసుకుంటే 2022 నోటిఫికేషన్ ముందు వరకు కూడా హోమ్ గార్డ్‌ల రిజర్వేషన్ అనేది సివిల్ పోస్టులలో
సివిల్ పోస్టులలో 8% ఉండేది. దాన్ని జగన్ గారి ప్రభుత్వంలో 15% చేశారు. అలానే ఏపీఎస్‌పీ పోస్టులలో హోంగార్డులకి రిజర్వేషన్ అనేది 15% ఉండేది. దానిని ఈ ప్రభుత్వంలో 25% చేశారు. 25% చేశారు. అయితే ఈ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనకి ఇచ్చిన పోస్టులు 6,100 కానిస్టేబుల్ పోస్టులలో ఈ పెంచిన ప్రక్రియ పెంచిన రిజర్వేషన్ ప్రకారం 1,167 పోస్టులు హోంగార్డులకి రిజర్వ్ అయి ఉన్నాయి. పాత రిజర్వేషన్ ప్రకారం హోంగార్డులకి ఇంచుమించుగా 664 పోస్టులు ఉండేవి. అయితే వ్యత్యాసం ఎంత వస్తుందంటే ఈ 2 పోస్టులకి 503 పోస్టులు పెంచడం జరిగింది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది 503 పోస్టులే కదా పెరిగాయి అని అనుకోవచ్చు. కాకపోతే ఈ 664 పోస్టులు ఏవైతే ఉన్నాయో ముందు వరకు కూడా వీళ్ళకి కట్ ఆఫ్ మార్కులనేది ఉండడం జరిగింది. అంటే ఓసీ వారికి 40%, బీసీ వాళ్ళకి 35%, అలానే ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి 30%. ఎలా అయితే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో సమానంగానే వీళ్ళకి కట్ ఆఫ్ మార్కులనేవి ఉండడం జరిగింది. ఈ కట్ ఆఫ్ మార్కులు హోంగార్డులు తెచ్చుకోకపోవడం కారణంగా ఇందులో మాక్సిమం భర్తీ అయితే ఒక 100 పోస్టుల నుంచి 200 పోస్టులు భర్తీ అయితే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి జనరల్ అభ్యర్థులకి క్యారీ ఫార్వర్డ్ అయ్యేవి. అయితే ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఒక్క మార్కు వచ్చినా సరే ఆ పోస్టులను హోంగార్డ్‌కి ఇవ్వమని కోర్టు ఆదేశించిన కారణంగా ఈ 1,167 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క పోస్ట్ కూడా హోంగార్డ్ కైవసం చేసుకుంటారు. ఇందులో జనరల్ అభ్యర్థికి ఒక్క పోస్ట్ కూడా రాదు. జనరల్ అభ్యర్థి 140 మార్కులు తెచ్చుకున్నా, హోంగార్డ్ ఒక్క మార్కు తెచ్చుకున్నా ఆ పోస్టు హోంగార్డ్‌కే వెళ్తది. 140 తెచ్చుకున్న జనరల్ అభ్యర్థికి పోస్ట్ వచ్చే అవకాశం తక్కువ ఉండొచ్చు. ఇది రియాలిటీ. అయితే ఒక్క మార్క్ వచ్చిన హోంగార్డ్‌కి పోస్ట్ ఇవ్వడం కరెక్టా? ఇది నైతికంగా ఎంతవరకు కరెక్టు? ఒక రిక్రూట్‌మెంట్ అనే ప్రాసెస్ ఒకటి ఉంటుండగా, అందులో ఇంతమంది పార్టిసిపెంట్ ఉంటూ కూడా ఒక్క మార్కు, 2 మార్కులు, 20 మార్కులు వచ్చినా సరే, అది హోంగార్డ్ పోస్ట్ తీసుకోవడం వాళ్ళని వారే విమర్శ చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్?